హలో ఫ్రెండ్స్, ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని కూడా అందించే రాగి రొట్టెల్ని ఈ టెక్నిక్తో చేశారంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా కుదురుతాయండి. రాగిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కదా. దానికి తోడుగా ప్రోటీన్ కోసం పెసరపప్పు కూడా యాడ్ చేశాను. ఇందులో వాడిన కూరగాయలు కూడా మన శరీరానికి అదనపు పోషకాలని అందిస్తాయండి. తినడానికి ఎంతో రుచిగా, చేయడానికి చాలా సులభంగా ఉండే ఈ రాగి రొట్టెను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగినట్లుగా 1/2 స్పూన్ వరకు ఉప్పు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి చేతితో నలుపుకొని ఈ పిండిలోకి యాడ్ చేసేయండి. 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అలానే ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకొని ఈ తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఒక గుప్పుడు పాలకూరను కూడా వీలైనంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఆ పాలకూర ఆకులను కూడా యాడ్ చేసేసుకోండి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని 1/4 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పిండి కలపడానికి ఒక అరగంట ముందే పెసరపప్పుని నానబెట్టి ఉంచానండి. దాన్ని కూడా ఈ పిండిలోకి యాడ్ చేసేయండి. కారం కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 అంగుళం పొడవున్న అల్లం ముక్క, కారానికి తగినట్లుగా ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇక్కడ అల్లం, పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగిన కారాన్ని బట్టి యాడ్ చేసుకొని మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి రొట్టె టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ను కూడా మనం పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా పిండిలోకి బాగా కలిపేయండి. ఇందులో వేసుకున్న ఈ క్యారెట్, పాలకూర, ఉల్లిపాయ వీటిల్లో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదండి. పిండిలో ముందు ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యేలాగా కలిపేసుకోండి. పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా బాగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళతో పిండి కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా వేడికి మగ్గుతుంది. అలానే రొట్టె కూడా ఎక్కడ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నీళ్ళని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. నీళ్ళు అనేది బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టకుండా ఈ విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ పిండిని కలపండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి గారెల పిండి ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి రొట్టె స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా రాదండి. అలా అని మరీ లూజ్గా ఉంది అంటే రొట్టె అనేది విరిగిపోతుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. మీకు టైం ఉంది అంటే ఒక అరగంట పాటు అయినా పిండిని అలా ఉంచేస్తే పిండి అనేది బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన ఉంచేస్తున్నా. పావు గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చక్కగా నానింది. కన్సిస్టెన్సీ చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగో ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనం ఈ విధంగా పిండిని కలుపుకున్నామంటే రొట్టెలు అనేది చాలా బాగా కుదురుతాయండి. మనం చేత్తో రొట్టెని స్ప్రెడ్ చేస్తుంటే ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. చూడండి, ఇలా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కుదిరినట్టు. చూసారా, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రొట్టెలు చేసుకుందాం. రొట్టెల కోసం ఒక ప్యాన్ని తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి నుంచి ఈ విధంగా కొంచెం ఎక్కువగానే పిండిని తీసుకొని ఈ ప్యాన్ మీద ఈ విధంగా రొట్టెలాగా ఒత్తుకోండి. లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మీకు ఏ సైజులో అయితే రొట్టె కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రొట్టెను ఒత్తుకోండి. ఈ రొట్టెను మరీ పల్చగాను ఒత్తకూడదు, అలా అని మరీ లావుగాను ఒత్తకుండా మీడియం థిక్నెస్తో ఈ రొట్టెని చేసుకొని మధ్యలో ఈ విధంగా ఒక చిన్న హోల్ని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనం రెడీ చేసుకున్న ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ఈ ప్యాన్కి మూత పెట్టి సన్నటి సెగ మీదే ఈ రొట్టెని కాల్చుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి రొట్టె మీద ఇలా చేయి పెట్టి చూసారంటే తడంతా ఆరిపోతుంది.
ఇలా తడంతా ఆరిన తర్వాత మధ్యలో మనం చేసుకున్న హోల్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని రొట్టె చుట్టూ కూడా ఇంకొద్దిగా ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రొట్టెకి మరలా మూత పెట్టుకొని ఒకవైపు క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. ఈ రొట్టెని సన్నటి సగం మీద మాత్రమే కాల్చుకోండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ రొట్టెని కాల్చుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా ఇటువైపు 1 నిమిషం పాటు అటువైపు 1 నిమిషం పాటు ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూసారా పైన రొట్టెకి ఎంత క్రిస్పీగా లేయర్ అనేది ఫామ్ అయ్యిందో. ఈ విధంగా రెండు వైపులా కూడా రొట్టె క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రొట్టెల్ని తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి రొట్టెలు రెడీ అయిపోయినట్లేనండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.